విషయం అదే. సో ప్రస్తుతం నేను యూఎస్లో ఒక ఫెలోషిప్ కోసం వెళ్తున్నాను. సో నేను యాక్చువల్లీ ఫ్లైట్లో ఉన్నాను. సో కొంతమందికి ఫ్లైట్లో ప్రెషర్ డిఫరెన్సెస్ మూలన ఇయర్ పెయిన్ అనేది రావటం, ఇయర్ బ్లాక్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో అటువంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగింది. యూజువల్గా నాకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు ఫ్లైట్ జర్నీలో, బట్ అన్ఫార్చునేట్లీ ఈసారి జరిగింది. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ యూ విత్ ఆల్ వన్ థింగ్. సో ఎప్పుడైతే మనకి టేక్ ఆఫ్ అప్పుడు కానీ ల్యాండింగ్ కానీ ప్రెషర్ డిఫరెన్సెస్ మూలన ఇయర్ అనేది బ్లాక్ అయిపోవడం, సివియర్గా పెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి టేక్ ఆఫ్కి ఆన్ ల్యాండింగ్కి 10 minutes బిఫోర్గా ఈ డీకంజెస్టెంట్ నేజల్ డ్రాప్స్, లైక్ మన రెగ్యులర్ ఆట్రిమెన్ కానీ నేజేవియాన్ కానీ నేజల్ డ్రాప్స్ అనేది రైట్ సైడ్ ఒక 3 drops అండ్ లెఫ్ట్ సైడ్ ఒక 3 drops అనేది తీసుకుంటే కనుక ఈ ఎపిసోడ్స్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలానే టేక్ ఆఫ్లోనూ ల్యాండింగ్ టైంలోనూ మీరు సిప్స్ ఆఫ్ వాటర్ కనుక సిప్ చేస్తూ ఉన్నా ఆర్ ఒక క్యాండీని సక్ చేస్తూ ఉన్నా కూడా దాని మూలన ఇయర్లో యూస్టేషన్ ట్యూబ్ అనే ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ దగ్గర ఉన్న మస్కలేజ్ అనేది యాక్టివేట్ అయ్యి మీకు ఈ బ్లాకేజ్ ఫీలింగ్ ఆర్ పెయిన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఒక ఎక్సర్సైజ్. సో దీన్ని వాల్సెల్వా మాన్యువల్ అంటాము. ఇందులో ఏం చేయాలంటే నోస్ బ్లాక్ చేయాలి. బ్రీదింగ్. సో ఈ విధంగా ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటే కనుక ఆ ట్యూబ్ ద్వారా ఇయర్కి వెంటిలేషన్ అనేది మనం మంచిగా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీని కారణంగా ప్రెషర్ రిలేటెడ్ ఇయర్ డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.